శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి సోమవారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మే 5, 2025 తేదీ సోమవారం. ఈరోజు వజ్రం ఉదయం 6:48 లాగైతూ 8:21 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 లాగైతే 1:15 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 లాగైతే 3:45 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆశ్లేష నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుప్ప, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆశ్లేష అనుకూలం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకుంటున్న నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటటువంటి వృత్తులు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రం కొరకు దండాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు అష్టమి సోమవారం. అందువలన ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే శత్రుభయం తొలగుతుందని, శత్రుజయం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్త క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలకు కానీ శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.